దేవదేవా నాగేనంత చిమ్ముక గోవిందాల వాక్యం గొంతులోనే పుట్టింది. ఓహో నారాయణ వాక్యం నాశనలోనే పుట్టింది మామయ్య. అబ్బా తెల్లారుజామున వచ్చినాక ఎమ్ముకట్ల బెంబుట్టినా నీకు పోనీ ఏయ్ పోరా గోవింద్ అంటే మా యొక్క వనుగుండలో మేమేం చేస్తామో తెలిసిన గొంతు గోసిన గోవిందుని నేను మరవాలను. గోవిందానే వాడికి మామా నేను మరవాలేను. అమేర మామా గోండలికి దంచరు నారాయణి నేను మరవాలేను. గొంతు కోసి గోవిందుని నేను మరవలేను మామయ్య. నారాయణ నేను మరవలేను ఏమయ్యా మామయ్యా నన్ను కరుణించమయ్యా. ఏమయ్యా మామయ్యా నన్ను కరుణించమయ్యా. నన్ను కరుణించవయ్యా నన్ను కాపాడవయ్యా. ఏమయ్యా మామయ్యా చిన్నవాడా ఎవడే వాడెవడే నన్ను మించినవాడా ఎవడన్నా గొప్పవాడా నాకన్నా చిన్నవాడా ఎవడన్నా గొప్పవాడా నన్ను మించినవాడా ఎవడే వాడెవడే. దేవుడయ్యా నన్ను కరుణించవాడు నన్ను కాపాడేవాడు నన్ను కరుణించవాడు ఏమయ్యా మామయ్యా. నేను ఉండే దేవుడి నన్ను మించినవాడా నన్నా మనగాడా నన్ను మించినవాడా నన్నా గొప్పవాడా ఎవడు వాడెవడే. హలో 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 అయ్యా కానిమా ఏడుకొండల ఏడు కొండలేటి వెంకటేశుడయ్యా. ఏడు కొండలేటి వెంకటేశుడయ్యా. పాడేవాడు నన్ను కరుణించవాడు నన్ను కాపాడేవాడు నన్ను మయ్యా. నన్ను మించినవాడా నన్నా మనగాడా నన్ను మించినవాడా ఎవడే వాడెవడే.
మామయ్య. మామయ్య చరణ్కు నన్ను పుట్టిన చేతులు మామ ఎంతగా నచ్చినయో నమేన బాబా పదము మామ ఎంతగా నచ్చినదో నన్ను కన్నీన పదము మామ ఎంతగా నచ్చినదో నమేన బాబా అలాంటియో వాడబిడ్డలో నీకు పెట్టలేదా నమేన బాబా పుట్టేదెలా తిట్టేదెలా నమేన బాబా నమేన బాబా చేతులు నీకెంత నచ్చా, నన్ను తరిన పాదం నీకెంత నచ్చా మామయ్య. నాలాంటి ఆడబిడ్డ నీకు పుట్టలేదు మామయ్య. కోరితి నిన్న మమా నన్ను కరుణించి కాపాడు మమా కోరితి నిన్న కాపాడమని నన్ను కాపాడమని నన్ను కరుణించి కాపాడు నమేన మావయ్య కోరితి నిన్ను మమా నన్ను కరుణించి కాపాడు మమా కూతురని మేలు భాగ్యము నుంచి కాపాడు మామయ్య. కాదు ప్రాణేశ్వర, మన ఓడగొండవరి పట్టణంలో సరి కాపు వారు చూస్తుండగా ఒక ఆడదాన్ని నువ్వు కొట్టినా ఏమందరు ప్రాణేశ్వర? గోబరు కొడితే గోహచ్చా, సీన కొడితే సీహచ్చా, ఆడదాన్ని నువ్వు కొడుతున్నావు కదా ప్రాణేశ్వర, ఏమి కారణం అది? అది ఏమి నాదా? ఈసారి చెప్పు. ఎంత చెప్పినా నా మాట వినగలది. ఓహో సారి చెప్పా. ఏమిటి మామా? నా చెల్లెల కూతురు నా మేన భాగ్యము నా అయింది నా పోయింది. నా చెల్లెల కూతురు అంటివి నీ చెల్లెల కూతురు నీ మాట నా మాట వింటుందా? అదేమి ప్రాణేశ్వర? ఆడవారికి ఆడవారి చెప్పినా నాదా ప్రాణేశ్వర, ముళ్ళున ముళ్ళతోనేది ఎల్లా
వజ్రముతోనే కోయిల్లా ఆడదానికి సాటి ఆడదే కదా. నువ్వు లోపలికి వెళ్ళి విశ్రాంతిగా శాంతమును పెట్టుకొని కొనుక్కోపో. శాంతముడు పెట్టుకో ఇప్పుడు పోయి విశ్రాంతిగా. ఆయమ్మ మొగడు ఇచ్చి పెడుతుంది. ఎవడు రమ్మని ఇక్కడ నీ మగాన్ని వెళ్తాడు. నాదా ప్రాణేశ్వరా, నువ్వు అంతఃపురంలోకి వెళ్ళి విశ్రాంతిగా పవనించు. దాని కథ నేను చూసుకుంటా. అలాగనే ప్రాణేశ్వరా. కోడల్లా నా చిన్ని కోడల్లా, నా చిన్ని కోడల్లా అమ్మ పిల్లల పడబాలకించలేవా నీవా చక్కని కోడాలా నీవా. తొండికి మట్టల మేడకు పరుగున రావమ్మ నీవా నచ్చిన కోడాలా నీవా. ఏ కోడలా ఏమి ఏమి రాసం వస్తుంది. చిన్నమ్మ అక్కబడ్డకో మెల్ల మెల్లగా నీ ఫాదర్ 10,000 అమ్మనాలత్తమ్మా. అత్తమ్మా ఎవడు వాడా వాళ్ళ గొంతులు ఏమో పెట్టారు కదా గిలక. అమ్మ కోడలా, మీ మేనమామ గారు వచ్చి 4 నీతి మాటలు చెప్తే వాళ్ళకి ఇచ్చలేదంట. ఈ ఎట్ట మాటైనా వాళ్ళకి ఇస్తావమ్మా? అత్తమ్మా మామయ్య కొట్టాడు తిట్టాడత్తమ్మా. అయ్యో మీ మామ కొట్టినైతే. అవునత్తమ్మా. అమ్మ కోడలా, మీ మేనమా ముందుగానే మునుకోపిస్తే. అవునత్తమ్మా. ఎవరుతుంది అమ్మ కోడలా, అత్తమ్మా మీ మేనమా గారు ముందుగానే మునుకోపిస్తే ఒక ఏ టైంలో ఒక తిట్టుంటాడు చూడు. మీ మేనత్తని అవునత్తమ్మా. మీ నాయన సెల్లులని నీకు మేనవాక్యము నా మాటైనా వింటావా కోడలా? అలాగే తెలిపండి అత్తమ్మా. ఆహా అమ్మా వినవే నా చిన్ని కోడలా, కోడల చిన్నమ్మ నీవా. అమ్మా వినవే ఆహా అమ్మా వినవే నా చిన్ని కోడలా, కోడల చిన్నమ్మ నీవా. తెలిపండి అత్తమ్మా. అమ్మ గోవిందానే వాడిక నీవో కుదుర మరవడమే నీవా. మా నారాయణనే నామము నీవో కుదుర మరవలనే నీవా. గోవింద వాక్యములు గొద్దను మరిచి నారాయణ వాక్యము నాయకుని మరిచి ఇదిగో చూడు ఎట్లా పెట్టుకున్నా వీపూది రేఖలు. అలాగ వీపూది రేఖలు పెట్టుకొని ఒక్కసారి చేసి వాడు నా ముందులవమ్మ కోడలా. అత్తమ్మా నా మాట కాస్త ఆలకించండి అత్తమ్మా. ఏమిటది? అలాగే
నా కోడలు ఈరాడా పోతా ఏమ్మా నీ చిన్న కోడలు నీ నీళ్లు పోసుకుంటున్న పై దిద్దురు అంటే మీ అత్త తలారని పెట్టుకుంది లంచా అంటుంది ఎవరితో మీ చిన్న కోడలు అవునా అంటివే నువ్వు అనగా నా కోడలు ఎంత చక్కని తెలుసునా వాడున్నా వాడా ఎవడా వాడా ఆ. నేను మా ఎత్తును పెట్టుకున్నాను అంటాడుతా ఎవరు పిలువ నీకు పిలువ కాదు నా కళ్ళ తెలుసుకోవాలి పిలువ మా ఇతర పెట్టుకున్నాను మాయా బజార్ క్యాంపు నీ అమ్మ నువ్వు దగ్గర ఈడంతా చూడు వీడంతా ఏమంటారు చూడు నాకు ఇట్లా అమ్మకుండా ఏమన్నారా వాడిని పిలిపించమ్మా ఎందుకు నువ్వెందుకు మాట తలారు నా కొడుక తలారుడా మాది కూడా మా తోడుకోండి అన్నట్లు రమ్మన్రా పై దుద్దమని చెప్పరా అన్నట్ట నేను గంగలమ్మ నా చదువుతున్నా బాణాలంటే ఇప్పుడు పెట్టుకుంది అది నీళ్ళు పోసుకుంటాను నా చదువుతున్నారా పై దుద్దమంటే రా ఇట్లా అనిపించుకురా కాదులే అన్నయ్య అంటాడు మనం లెక్కన ఉంటుంది దాని బాధ రండి ఎవరితో ఇక్కడ దాన్ని కొట్టా నా తవ్వుతున్నా నా మొగినాళ్ళ ఎవరు నా కొట్టేది ఏ మగాన్ని కొట్టాను నమ్మ పని ఏ పని నాతోనా దాన్ని రమ్మని పై దుద్దుల్లా మాదిగిన బట్టలారా ఆ పిల్లవాడు ఎత్తమా 5 నిమిషాలకు మీ ఎత్త పని తీసేస్తానంట వాడా ఒక గంట వరకు మరి కాదు కాదా అవునా మనం ఎంచేపలు చూస్తామా ఎవరు నా సోది నా గురించి మాట్లాడుతాండి అదే గంగి గంగి నా ముగిన తాకరా నా కోడలంటే నేను రాష్ట్రం అన్న మొత్తమే తిరుగుతారు కాలంటే మీరు ఎవరా నీ పెద్ద కోడలకు లంగా ఉసిపోతాను నీ ఎప్పుడేలా కోడలా నీ ఇష్టంలో తాత చూసి అయ్యి నీ అమ్మ తెల్ల నేను పెట్టుకో ఈ బుద్ధి రేఖలు అలాగ నా ముందర పెట్టుకో ఒకసారి చేసి తలవమ్మ కోడలా ఏమో మాకు సంబంధం లేదు గోవిందాని వాడికి గొంతున
నారాయణనే నామములత నలికిరగలిగిన గొప్ప తల్లి గర్భాన కలిగింది ఒక్క చూడండమ్మా గోవిందా అడిగిన పోతు తుడిచిన పోతే తెలుకమ్మా బా మీ ఎత్తకెమ్మడు మీ ఎత్తకెప్పుడు మీ ఎర్రమైంది ఈ పూత పెట్టిస్తుందా లేవా హే కోడలా నా ఇంటికి నువ్వు కొత్తగా వచ్చిన కోడలవు సిన్ని కోడలవు నా ఇంట్లో దేవుని వచ్చావు నీకు చేతగానేమో ఒకసారి చెప్తే తెలుసుకుంటావా ఆ అమ్మ దేశంలో 10 మంది దాకా పోయి వచ్చింది అది ఉండు నువ్వు నేను దండిస్తా ఉండు చెప్పు ఆ అమ్మ మాటలు వింటావా లేదంటే మిగతా సంసారం చేస్తావా రెండు చెప్పు ఓ నువ్వు దండించద్దు మూసుకొని ఇంట్లో ఎంత పని చేసుకో నువ్వు బుచ్చమ్మ అనుకుంటా ఉండు ఈడన్నాడు మంట అంత మాటలా ఈడే ఏమి దర్బార్రా దీన్ని ఎక్కడగా ఆ పక్క వస్తావా రుచేపు ఏందమ్మా కోడలా ఏమడగల్లా ఆ అమ్మకు మాటలు రావాలి ఇప్పుడు ఏంది అడగమని కదా నా కోడలు ఏం చెప్తున్నా ఇది మా ఇంటికి ఇది ఉంచి పైపు ఎప్పుడు తిండి తిండి వస్తాను కదా నా బట్ట నువ్వు తాగడిపోతే అంతగా ఎప్పుడు నా ఇంటి దేవుడికి వచ్చే నీకు జాతకలేమో ఒకసారి తాలకిస్తావా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శివ 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 నేను నా కోడలకి ఏదో బుద్ధి మాట చెప్తా అంటే ఏడేది నీ గొడవ ఈడేమ్మా గోండా ఎండా అక్కడక్కడ వెళ్ళిపోయాడమ్మా నా కోడలకి ఏదో నీ బుద్ధి మాటలు చెప్పుకుంటాండా నా ఇంటి ముందు రాళ్ళు నువ్వు వలస్తా ఉండేది ఈ ఎన్న కొక్కులు ఇచ్చినాక ఎవరికి ఆయనకు వాడి ఫోన్లు చూడు జేసీపీ కూరలు నింటుండే అయ్యో నీ అమ్మ ఎంత మాట అంటున్నాడు మా చెప్పినా ఈ బుద్ధి కదిరిపోయినవరా అయ్యో రామా అయ్యో రామా ఆరు నెలల నుంచి డ్రామా నేర్పిస్తాడమ్మా నారాయణ అనేది రాది నా కొడుకు అలా బొప్పన అంటే బొప్పన అంటే అమ్మ మాట్లాడిను మొదటిసారి చేయడం తప్పు కాబట్టి క్షమిస్తా ఉంటా
మళ్ళా కూర్చో చెప్తా ఆలకిస్తావా? ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ. నేను చెప్తా ఉండేదేమి నువ్వు పలుకుతా ఉండేదేమి? నీకు నేను చెప్తాంటే అర్థం కాలేదేమో. ఓగొచ్చరం చెప్తా నేర్చుకుంటావా? తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ లో చెప్తాను మేము ఎంతవరకు. ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో నారాయణ. నేను నువ్వు పలుకున్నదేంటి? మాటగండి మారాడదేమే మాగేదారి దాన వాటికంటే మా రాడుల వంటే వాయిదారు పిలిచి కొంగు పట్టిదారు బాబాకు కానీ ఎంత మాటమ్మా అయిపోయి పెళ్లి చేసుకోండి నీ కొడుకు ఎల్లని చెంది కానీ నా పెళ్ళాన్ని ఎలగొట్టాలన్నాడుమా పిలుచుకురా అన్నాడు కొడుకుని రమ్మన్న. ఏ బుజ్జన్న లేకంటే అంతంత మాటలంటావా? బంట్రోత్ అంటే బంట్రోత్ పెట్టింది ఆయన. ఏమో అమ్మా మాకు తెలియదమ్మా అంతంత పెద్ద పెద్ద మాటలు. కొట్టే పనే ముందే నేనంటా నా కోడలంటే ఆడనా పోతాం నీకేమరా పని? అది నిజమే ఉండమ్మా ఇక్కడ ఎనికి రండి. 6 నెలలు పొద్దు అవుతుంది. అది ఎప్పుడు ఏమిడిదే అదే పాలు పూలు నువ్వు చచ్చిపోయినప్పుడు టెంకాయ కొట్టేది 3 నెలలు పళ్ళకపోతే పాలు వస్తారు. అది కాదని నీ అమ్మ మొండనాయల్లా కొడతారా? వాడు అది కాదు తండ్రి పెళ్లి అయింది కదా మాకు శోభన్ ఎప్పుడు అనేది బాగుంది ఆ ఇప్పు కంటే ఇంకెవరికి నీకా పద అయితే. తల్లివి నీవే తండ్రివి నీవే నీకు తండ్రి నేనా? తండ్రి నేనా? దీనమ్మ చెప్తా ఉండే బావు ఇవంతా వద్దు మన నగిరిలో పని బాటలు చెప్పు. పని బాటలు చేస్తుందా లేదంటే నామ తుడుస్తున్నారు ఉండే కారణం. మంచి పని చెప్పినారు నువ్వు 10 మంది తాగు పాతావు కానీ నీకు బుద్ధి శుద్ధి లేదు నీకు. కాదు పెద్దదానివి దీనికి ఏం పని చెప్తే అప్పుడు ఇంటుంది అనేది ఆలోచన వద్దా? కాదక్క 10 మందికి నేను పని చెప్పేదాన్ని నా కొడుకు నేనేమన్నా పని చెప్తానా? నువ్వంతా గంగులమ్మ జత కూడిండే దానివి. ఓహో గంగులమ్మ యంత్రం పోతా అంటే ఎట్లా సంసారం ఇంత గమ్మడంగా చేస్తాండే. నా మాట వింటావా?
రామ్మే రామ్మే నే పంచిదోనా రా నువ్వు భద్రం ఆడంటే ఆడు కొట్టుకోవద్దు మళ్ళీ రూములు గుద్దుకుంటే ఇబ్బంది ఎక్కడ బారు ఇది ఉండగానే పని బాటలు చెప్పు నువ్వు నోరు మూసుకొని నీ దేవుడైన మరి చవన నగిరిలో పని బాటలు చేస్తావా నీ నగిరిలో పని బాగా చేస్తాను గాని దేవుని మరవలేను అమ్మా 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 ఎక్కడ నా సైతిది కదిరి తేల్చుడు ఇది నమ్మకనక విద్య నేర్చుది కలింది ఇప్పుడు కదిరి పండుమా నీకు గోటం కొట్టేస్తారా సారి సారి చెమ్మదేనమ్మ చెప్తాండా నా కూతురు కొడలా నీ దేవుణ్ణి మనం పనిబాట్లు చేస్తాంటా చెప్పు పనిబాట్లు చెప్పు అతను నా నగిలో పనిబాట్లు ఆలోచించే కంట నన్ను గడవాళ్ళు నిల్లేదవలనే నన్ను గడవాళ్ళు నిల్లేమోనే ఓపుకుండాలోనా ఇంటికంట ఇన్నూరు గడవాళ్ళు నిల్లేదవలనే ఓపుకుండానా ఓరి దీని కాళ్ళు ఇరిగిపోయినా మా ఈడంటాడు అట్లనే ఈడు రుమాలు కట్టుకున్నాడు ఏడుగుని ఇట్లుంది తొక్కేసిన దాన్ని పునాలు అంటున్నాడు ఆ గంగులో మాట్లాడితే అయ్యా అయ్యా ఇట్లా నీది కోసి తొలకలు చార్లకి సారి చెమ్మని కోట్లు చెప్తాను చేస్తాంటే పనిబాట్ల నా కోడలే మంచిది ఈడు ఎనవలోపల ప్రసాద్ కోడి ఈడు ఏం ఉబ్బుతా ఉన్నాడు చూడ గుద్ద ముచ్చుకొని రంగు తుడుచుకొని ఇంట్లో ఉండరంటే అంతేకాదు పని మాట్లాడు చాలు ఉండవు చేస్తున్న చేద చూతా ఉండు చేస్తున్న చేద నా మాట తింటే కొంప బాగుపట్టింది చేస్తున్న చేద నీ కొంపేడ కూలిపోయిన కుళ్ళిపోతాను అంతే అంతేకాదు పని మాటలా మామ ఉండేటి మల్లెల్ల సాగడే మామ ఉండేటే సాబిడు మల్లెల పూయలనే గుండనా అదే ఎత్త ఉండేటి ఎద్దాల మేడ ఒలికే పూయలనే గుండనా మామ ఉండేటి మల్లెల సాగుడు మల్లెల డ్రైవరు అత్త ఉండేటి అద్దాల మన వెలికే పోగలడు అంతకు మించి పోతున్నా దగ్గర ఏ పొరపాట్లేదురా కాదమ్మా 33 చేసే పనులు అమ్మ పోతే చేస్తే మీరు మీ కోడళ్ళు ఊరిపుచ్చి పెరకలు పోతారా నిజమే కదా ఉండు ఉండు ఒక అడుగు ఉండు ఏం గంగిలమ్మ గంగిలమ్మ ఏం వినపడుతుంది నీకు 33 చేసే పని పోట్ల అమ్మ ఒకటి చేస్తే వీళ్ళంతా ఊరిపుచ్చి పెరకలు పోతారు నువ్వు రాట్లా అప్పటికి నేను పిలిపించి అమ్మ పని చేస్తాము అనుకుంటాందేమో ఉండు చేస్తుండ రామ్మా చేతిరా పో లోపలికి పోయి తిరుక్కొని గ్యాస్ అయిపోయింది నీకు ముందే పెద్ద ఆపరేషన్ పో ఏం బాధపడుకోవద్దు పో చేస్తావు పని బాట్లు నా నగిరిలో 33 పని బాట్లు చేసుకొని వస్తావా చేసుకోని నా ఇంటి ముందు ఒక మగాన్ని మగ ఏ మొప్పలు రా దీనికి దీని కాదు అయ్యో చెప్పేసా అయ్యో చెప్పేసా గంగిలమ్మని చంపేసా బా నువ్వేం రంకులు రత్నమే నీ పుణ్యాల కదా పోయే నువ్వా పోమ్మా జయలక్ష్మీ రమణ గోవింద గోవింద కొత్త చెప్పిన పనులు కూడా మా బయలుదా
వాడలో తిన్నమువా నగిరి కట్ట నన్నూరు గడవాళ్ళు నిల్లే తెచ్చినది తల్లి ఇంటికంట ఇన్నూరు గడవాళ్ళు నిల్లే మోసినది తల్లి గోవింద నారాయణమంటూ పని బాటలమ్మ తల్లి నిలపరా నీ కాలి రిఫాన్ అని నీళ్ళు బొత్తిగా లేవు ఇంట్లో నేను తెచ్చి పంపిస్తాను కదా దగ్గర కొన్న దగ్గర దొడ్డి కూర్చోండి నీళ్ళు లేవు ఈ బుద్ధి కాదు మన్న అట్లా వచ్చేసి నీ అమ్మ నువ్వు కంపలేక ఏమి నీ రామాయణం పోతా అమ్మ ఎవరు మీ అమ్మ మినకాడ దొడ్డి కూర్చుందా నాకేస్తాడు మళ్ళా చూడక్క ఉండ ఇది ఏమనుకుంటారవ్వా నేను కొత్తగా ఓళ్ళు కొండకు వచ్చినప్పుడు నా అయితే నాకు చిన్న కంచె బిందుది ఇది బిందు లేక నీళ్ళు తెస్తాను నీ సంసారతనానికి తెచ్చింది పో చిన్న సంసారి కాదు నువ్వు నీళ్ళు తెస్తాయి వింత పట్నం తిరిగిన పతివర్త పిన్నీళ్ళు ఎత్తుకోరా పోయి జై లక్ష్మీ రమణ గోవిందో నేను చెప్పిన పని మాటలు చేసినావా చేసిందిలే చేసింటప్పుడు ఏమో నా కొంప కాటుకుని వచ్చే కారణమా దినములో 6 పూటాలే అన్నము లేదత్త అత్త నాగమ్మా అన్నము లేదమ్మా కూడలేని ఆది ప్రణాము కుమలాడుతుందో అయ్యో అన్నము లేని నాది ప్రణాము నాడుతుందో అత్తమ్మ అన్నము లేని ప్రాణము నా కళ్ళాడుతున్నా లేని ప్రాణము కుములాడుతున్నా పిడికిడు అన్నము పెట్టి నా ప్రాణమన్నా కాపాడత్తమ్మా నీకు అన్నం పెట్టల్లా నీ మొక్క నీళ్ళు పోయిల్లా పెట్టడానికి కుళ్ళగాల పెట్టడానికి కుళ్ళోలా అవేమో అన్నం ఎత్తి పెట్టడానికి అనవగత్తులేవే అవేమో నువ్వు లోపలికి వెళ్ళిపో చెవుడు గివ్వు అంటే అన్నాయి కూడి ఏజులు నీకు కూలే వాళ్ళమా అన్నం చేసుకుని అర్థగత్తలు నేనే దాసరగానా అడుక్కొని తినమనా పండగ వేసుకోవాలి మూడు ఏళ్ళ మొక్కజొన్నలు ఎంచి 7 మిరపకాయలు ఇస్తా కూడి చేసుకుని తింటావా చెయ్యరమ్మా ధర్మము
ధర్మము చేసిన కర్మము తెలుగును ధర్మము చేసిన కర్మము తెలుగును ధర్మము చేయరమ్మా నానా ధర్మము చేయరమ్మా అయ్యో తుటికి లేదమ్మా నాకు గుడ్డకు లేదమ్మా గంగులమ్మా అంజలమైన పాదురాలను ఆదరించరమ్మా నన్ను ఆదుకోనరమ్మా అమ్మ వస్త్రదానమమ్మ వైకుంఠము కలుగమ్మా కాసుదానము చేసిన వారికి ధర్మము తొలుగమ్మ నీకు ధర్మము తొలుగమ్మా అయ్యో తల్లి దీనురాలను ఆదరించరమ్మా అమ్మో అబ్బా మీ వదిన మీ మర్దాలు గంగు నేర్పిస్తాంది అందరికి యానంటే ఎట్లా ఒకట్లే ఎట్లా అయికంటే అందరూ దొరతానమ్మ చిన్నకోడని అడుక్కుంటా ఉంది వాళ్ళకి జరగలేదా అంటా ఉన్నారమ్మా అడక్తిని ఇందగడ పొడక్తిని ఇది ఇంకా మంచి సంసారే అమ్మా ఆ వంట మాకు పిల్లడా కొనుక్కొని ఏం చేసినా చెప్పు కూరగాయలు కోసిన వాళ్ళమానమ్మా అడిగితే నేను లేదు నాన్న అట్లనే సిగ్గులే సిగ్గు మదనపల్లికి రా ఇదేనా వీళ్ళేంది నీకు తాగతరము చేసి ఏది నా సోదరికి నా బట్టకుంటే హలో నో అన్నం అన్నం వెతికిరాలా గోవింద్ రెడ్డి ఫోన్ చేయన్నాడు అన్నం ఎవరికి సేద్యాలు కాటికి యారికి అన్నం ఎత్తరా నీ అమ్మ మొన్న ఇళ్ళల్లా ఉండిలేదా శంకర వచ్చావా వల్లభగా గుర్తులు వచ్చా బాబాదర్ బాబాదర్ కానీ నా 7 మంది రెడ్డి కొరకులు 33 జీతకాళ్ళు 66 మంది పాలిదాపులు అబ్బబ్బా నీ మేనమామ రాఘవల్ రెడ్డి సేద్దాలు చేస్తాను సేద్దాలు కట్టుకన్నా మెతుకలు వెళ్తావా ఎల్ల ఎల్లవే ఎల్ల వల్లబడి నా ఇంటి బడబా ఎల్ల ఎల్లవే ఎల్ల వల్లబడి మధ్యమాడియో మడుగులు కాటికి అన్నము పోయి వలదే అన్నముడి అవును రామలక్ష్మణ కుంటల కాటికి నువ్వే బావలదే రామలక్ష్మణ కుంటల కాటికి ఆగడ తజ్జముత మొత్తం మన మూలగల కాడికి అన్నం ఎత్తుకొని వెళ్ళాను రామలక్ష్మణ కథనాల కాడికి ఎత్తుకొని వెళ్తావేమి రామ
హరి సీతారామ గోవింద దూరాలు చిన్నమ్మ తల్లి రమ రామ గోవింద తుకురారమే సకన దినమో రామ రామ శ్రీ హరి సీతారామ సత్యమైన చిన్నమ్మ తల్లి రామ 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 శ్రీ హరి సీతారామ గోవింద వలవ నేరుకో నేటికి పోయా రామ రామ శ్రీ హరి సీతారామ మునిగి మునిగి స్నానము చేసా రామ రామ కల్లమ్మ కాకుల కల్కల చూసా రమ రామ శ్రీ హరి సీతారామ గోవింద దూరాలు చిన్నమ్మ తల్లి రమ గోవింద పసుపు చీరలే తల్లే గడ్డ రామ రామ శ్రీ హరి సీతారామ పసుపు రేఖలే పల్లె దుడిగా రామ రామ కొని కన్నుల పూజ రమ రామ శ్రీ హరి సీతారామ మూరి చిన్నోడ రమ రామ గోవింద కాగు వద్దకు సారా వచ్చా రామ రామ శ్రీ హరి సీతారామ సత్యమైన చిన్నమ్మ తల్లి రామ రామ కాగు కిందకి తీరవచ్చని రమ రామ శ్రీ హరి సీతారామ భక్తురాలు చిన్నమ్మ తల్లి రమ రామ ఆహా రాజమా సత్యమైన చిన్నమ్మ తల్లి రామ రామ దావన పోయ్యా రావణమయ్య 10 మందిని దొరకానే పిలిచాయిపుడా దావన పోయ్యే 10 మందిని దొరకానే పిలిచాయిపుడా ఈదులు ఉండే అక్కలెక్కలో దొరకానే పిలిచా అక్కలు కూడా 4 మందిని దొరకానే పిలిచాయిపుడా 7 మంది కోణాలని రాగా దొరకానే పిలిచా దొరసారితో 33 కాగి ఎత్తినారు మరి ఎత్తండమ్మ వల్లమ్మ నా కాగు అవునా దొరసారితో 33 కాగి ఎత్తినారు మరి ఎత్తలేకిద్దరు నెత్తిలేకి ఆ వేళ లోనాయుడు జై లక్ష్మీ రమణ గోవింద ఆహా అలాగేనే ఎత్తమ్మా జై లక్ష్మీ రమణ గోవింద ఆహా గోవింద 33 ఎత్తిన కాబో నెత్తిన బొట్టిలో అమ్మ నెత్తిన బొట్టిలో మా పక్కనే ఒక్కరు కుర్చీలో నెత్తిన పెట్టిన సమయమందు నా మెడలో విరిగనురా అమ్మ మెడలో విరిగనురా నా మెడలో విరిగనురా మెడలో విరిగనురా మెడలో విరిగిన సమయమందు నా మెడములో పూలెనురా పూలనురా వేల విరిగిన సమయమందు నా నడుముల పూలమ్మ నడుముల పూలనురా
గర్భములో పెరిగిన సమయమందు నా తరణికి వాలిందో తరణికి వాలిందో గడపన విరిగిన సమయమంటూ నా ధరణికి వాలిందో ధరణికి వాలిందో పడలే నన్న గోవింద అయ్యో పడలేదు పాడుకుంపాలోనా ఏం గుండుకుంపాలోనా గోవింద యమునోరి పోదు విధలేను ఎల్లిదా నేను యమునోరి బాధ వాడుకుంపాలోనా ముందున నిలుకున్నాడు గణమందున నిలుకున్నాడు గణమద్దులేటి వారి గోపురం ఎక్కినాడు స్వామి మధ్యలోకి గోపురం ఎక్కినాడు ఎవరో చిన్నమ్మ దేవుడు గంట చూడమాట ఎవరో చిన్నమ్మకు ముక్కుంటాడు గంట ఇప్పుడే పోట గంట వాటినే గణమద్దులోకి గంట వాటిదే గణమద్దులేటి భక్తురాలిలో కట్టమరామ కరుణారాధుత కంటమరామ కనలారాధుత రాత్రమ్మ నా ముక్తి చెల్లుల వారవ రోజులు నా ముక్తి చెల్లుల వారవ రోజులు అదిగో ఇదిగో కదిలిపోన్నమే కలిగొస్తాదమ్మా అదిగో ఇదిగో కదిలిపోన్నపో కలిగొస్తాదమ్మా ఎదిరిపోతులే ఇల్లు పేదమ్మా ఎలదీతోనమ్మా ఎదిరిపోన్నపో ఇల్లు తీస్తాపో ఎలదీతోనమ్మా వంశమైన నా చనువు చేతులే ఒలుగొండాలోనా వంశమైన నా చనువు చేతులే ఒలుగుండాలోనా ఇల్లులకైన ఆశీర్వాదం తరలిస్తాదమ్మా ఇల్లులకైన ఆశీర్వాదం తరలిస్తాడమ్మా అధికారముల పోయిందో అదేనా ఇటు చివరిగా ఏమిటన్నా పాప శాంతికి ఎవరైనా పొగిడించగలుగుతున్న వారంటే ఇటు సమయమైనా ఎవరైనా పొగిడించేవాళ్ళంటే పొగిడించవలసిందిగా మరి కోరుకుంటున్నాం. రాత్రి 9 గంటల నుంచి తెల్లారిపోయినంత వరకు కథను చూసి జయప్రదం చేసిన చిన్న ఊరైనా నిశ్శబ్దంగా ఆలకించిన మీ అందరికీ పరమాత్మ కలకాలము చల్లకప్పలని కోరుకుంటున్నాం. చెప్పమా పేరు చెప్పు. చెప్తా వెంకటప్ప కొండమ్మ వెంకటరమణ శాంతమ్మ చదివిస్తా అండి. వీరి ఆత్మశాంతి కొరకు శాంతమ్మ గారు 150 రూపాయలుగా ఇచ్చారు. మనవడు సంతోష్ మనవరాలు చిన్నారి 200 రూపాయలుగా ఇచ్చారు. వారు కూడా పరమాత్మ కలకాలం చల్ల కాపాలని కోరుకుంటున్నాం. తగ్గించిండు కుమార్తె శాంతమ్మ గారు ఈ పేరు నారాయణమ్మ గారు కూడా ఆత్మశాంతి కొరకు 100 రూపాయలకి ఇచ్చారండి. వారు కూడా పరమాత్మ కలకాలం చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. ఫోన్ పే వేస్తావు బుజ్జే. రాండి 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 రావాలా నమో వెంకటేశాంగ మంగళార్తి. నవ్యశ్రీ ఫోన్ పే వేస్తావు బుజ్జే 5,000. ఫోన్ పే ద్వారా మనవరాలు నవ్యశ్రీ 5,000 ఇచ్చింది. వాళ్ళ తాత ఆత్మశాంతి కొరకు వాళ్ళ తాత ఎంత తినిందన 50 ఇచ్చింది. వారు కూడా పరమాత్మ కలకాలం చల్ల కాపాలని కోరుకుంటున్నాం. ఏమి చిత్రమైనది వెంకటరమణ మరణము, ఎవరికి తెలియదు నా తండ్రి మరణము, ఎవరికి తెలియదు నా తండ్రి మరణము, ఏమి చిత్రమైనదో. కొడుకులను విడనాటి వెళ్ళిపోతివా అయ్యో, ఇల్లి డబ్బి నువ్వు పోతాయి తిన్నాదాయను, ఎట్టి డబ్బి నువ్వు పోతా పెట్టి తిన్నాదాయను, ఏమి డబ్బి నువ్వు పోతా పెట్టి తిన్నాదాయను, ఏమి చిత్రమైనదో.
ఇల్లు తిను పోగా ఇల్లు తిన్నాదాయనో తిను పోగా బుద్ధి తిన్నాదాయనో తిను పోగా బుద్ధి చిన్నా పోయను చిత్రం పెద్ద కొడుక పెద్ద కుమారుడు తండ్రి ఆత్మశాంతి కోరుతూ 100 రూపాయలకి ఇచ్చారు. ఈ నిండి సభలో తాత ఆత్మశాంతి కొరకు సంతోష్ కిషోర్ 100 రూపాయలకి ఇచ్చారు. ఇళ్ళకి ముగ్గు పెట్టేదే కదమ్మా. ఆహా ఇళ్ళకి ముగ్గు పెట్టి మల్యాలు ఎగతల్లు పండగ రావంత పవ్వాన రాజేవుడ నిన్ను కోరానయ్యా మా తండ్రి రంగప్రమణ దేవాలోకము చేరినవా కొడుకులు కోడళ్ళు అల్లుల్లో ఆడబీకు ఆడవాళ్ళు మగవరంతా ఎండీరు రాగీరు కొంతమంది ఇల్లు చిన్నది ఆడబిడ్డ మనవల్ల మనవరన్న దేవలోకము చేరినవా అయ్యో మా తండ్రి ఎంగ ప్రమణ దేవుడైగా పాదారావా అయ్యో నేను కోరానయ్యా అయ్యో ప్రమధ్యము నాకు దోట వాకు దోట నిమ్మ తోట నిమ్మ తోట బొమ్మలాట బొమ్మలాట అన్ని కార్య చూసే తోడవలు కావచ్చు మొత్తే నిన్ను పిలిచాయా దేవుడు నిన్ను కోరానయ్యా అయ్యో నల్లంగా పగలగిరా మేఘాలోకము తోగా ఎర్రంగా పగలగిరా దేవాలోకము దేవి అన్నవా మా తండ్రి రమణ దేవుడైగా పాదారావా జయ లక్ష్మీ రమణ గోవిందో రమణ ప్రజాంతరి గోవిందో ఏం పేరు మనవరాని పేరా మధుప్రియ నిశాంత్ తాతవారి ఆత్మశాంతి కోరుతూ 100 రూపాయలకి ఇచ్చారండి. వారు కూడా పరమాత్ముడు కలకాలం చల్లకప్పాలని కోరుకుంటున్నాం. నమ్మవలదు నమ్మవలదు ఆ కార్యమతి బొమ్మ వాళ్ళ చేతులు అంతా గట్టి కాడికి నిన్ను మోటే ఇది వెంట ఎవరు కాదు నిజముగా కొడుకులా విడనా విడివా ఓడన్నా విడిచిపోవా కల్లులా
విడిచిపోయావా ఆడబిడ్డలు వదిలిపోయావా ఇల్లు విడిచి నువ్వే పోగా ఇల్లు చిన్న పోయినావ్యా నల్లంగా పదరికిరయ్యా దేవదత్తము చేరావయ్యా అధికారమున పోయిందో ఆరతి గై కొనుమా శ్రీరామచంద్ర ఆరతి గై కొనుమా కొనుమా ఎడుకొండాలేదా ఏంటంటే పులిజా ఆరతి గై కొనుమా శ్రీరామచంద్ర ఆరతి గై కొనుమా కరళిలో పల్లిలా భక్తుల బ్రోమయ్యా శ్రీరామచంద్ర రాసుల బ్రోమయ్యా హరి హరిలా రంగ హరి భద్రాచల హరి వైకుంఠ హరి జయ లక్ష్మీ రమణ